ఇప్పుడు మా ఆమె పెద్ద మైల్ స్టోన్ అని చెప్పి మేము సాలిడ్స్ ప్రిపరేషన్స్ కోసం బయలుదేరాం కాబట్టి తబస్సుతో వెళ్తే ఒక మెమరీ ఉంటుంది కదా అని ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. వచ్చాము 4 బేబీ బిబ్స్ తీసుకుందామని వెళ్తున్నాము 4 ఐక్యా కవర్లతో. అక్కడ పాపం మా ఆడపడుచుకి धक धक करने लगा हमारा जियारा डरने लगा. నువ్వు క్రిస్మస్ బ్యాగ్ క్రియేట్ చేయకపోవాలి సందర్భం చూడండి. ఇదిగో నీకోసం హ్యాండ్ టవల్ ఇచ్చి మ్యాట్ హ్యాండ్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ వీడియో చాలా స్పెషల్ అండ్ వెరీ ఎక్సైటింగ్ వీడియో. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అయితే మా ఆమె పుట్టక ముందు, బేబీ వెల్కమ్ చేయకముందు ప్రిపరేషన్స్ అని ఒక వీడియో షూట్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఎక్స్పెక్టింగ్ మామ్ ఉంటే కనుక మీరు మీ బేబీని వెల్కమ్ చేయడానికి మీకు కావాల్సిన థింగ్స్ అవన్నీ మీ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి అదంతా కూడా అందులో ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ఏమేమి నేను చేస్తూ ఉండేనో. బీయింగ్ ప్రెగ్నెంట్ మామ్ అంటే ఒక బేబీ ఆల్రెడీ ఉన్నాడు అండ్ ఆల్సో బీయింగ్ ప్రెగ్నెంట్, సెకండ్ టైం మామ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉండే. ఎవ్రీథింగ్ ఒక రోజు చేసుకోలేకపోయాను. సో మల్టిపుల్ డేస్ చేసుకుంటూ అలా వీడియోని వ్లాగ్ చేశాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంటెంట్, నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఆ వీడియో అయితే ఇక్కడ ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ఇవాళ మా ఆమెర్ సాలిడ్ స్టార్ట్ చేయడం కోసం నేను చేస్తున్న ప్రిపరేషన్స్ ఏంటంటో అదంతా కూడా వ్లాగ్ చేయబోతున్నాను. స్టార్టింగ్ ఆఫ్ బిస్మిల్లా అని చెప్పి ఇప్పుడు మేము ఐకియాకి వెళ్తున్నాము టు బై కపుల్ ఆఫ్ థింగ్స్. సో ఐకియాలో సాలిడ్ స్టార్ట్ చేయడానికి మనకి ఏమేమి థింగ్స్ అవసరం ఉంటాయి అదంతా కూడా చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. అ లాట్ ఆఫ్ థింగ్స్ నాకు అర్హాన్వే ఉన్నాయి, బట్ దెన్ దే ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ అంటే కొంచెం పాడైపోయినాయి ఆర్ క్వాలిటీ బాగా లేకపోవడం అలా అవ్వడం, లేదా నేను మాక్సిమం థింగ్స్ నేను డొనేట్ చేసేసాను బికాస్ అర్హాన్ ఇస్ అవుట్ గ్రోయింగ్ ఇవి కాబట్టి అని డొనేట్ చేశాను. అలాంటివన్నీ కూడా మనం రీపర్చేస్ చేయాలి. సో అవి తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఆల్సో గైస్, నేను అర్హాన్ టైంలో సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేశాను, అర్హాన్కి కూడా బేబీ లెడ్ వీనింగ్ చేశాను. సో ఆమెకి కూడా బేబీ లెడ్ వీనింగే చేస్తాను. సో ప్రాపర్ బేబీ లెడ్ వీనింగ్కి మనకి ఏమేమి కావాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. బట్ ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే, నేను అర్హాన్ టైంలో నేను రీసెర్చ్ చేసుకుని నేర్చుకున్నవి నేను అర్హాన్కి బేబీ లెడ్ వీనింగ్ చేశాను. బట్ ఆమె విషయానికి వస్తే ఐ వాంట్ టు గో ఇన్ అ ప్రాపర్ ప్రొఫెషనల్ వే, ప్రొఫెషనల్ గైడెన్స్తో. సో మేము అవినో బేబీది కెఫే మీట్ చేసాము. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాము, చెక్అవుట్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ కెఫే మీట్ చేసాము అవినో బేబీ వాళ్ళది. అక్కడ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్స్ అనమాట. నాతో పాటు సంచిత అండ్ రెనే, వీళ్ళిద్దరు కూడా ప్యానల్ మెంబర్స్ ఉండే. రెనే వచ్చేసి స్లీప్ ఎక్స్పర్ట్ అండ్ సంచిత వచ్చేసి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అనమాట. తను బేబీ ఫుడ్, బేబీ న్యూట్రిషన్ దాని గురించి షీఈస్ డన్ హర్, షీఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ దాట్. సో తనతో కూడా మనకి ఇవాళ ఒక కాల్ ఉంది టు అండర్స్టాండ్ ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఏమేమి థింగ్స్ కావాలి. నాకు కుదిరినంత వరకు కాల్ ఏదైతే మనకు ఉందో అది కూడా మీ అందరితో షేర్ చేస్తాం. సో దట్ యుల్ అండర్స్టాండ్ ఒక ప్రొఫెషనల్ది ఎలా ఉంటుందని కొన్ని బిట్స్ అండ్ పీసెస్. అండ్ మేము కాల్లో ఏం మాట్లాడడం అంతా కూడా మీకు చెప్తాను. సో దట్ యుల్ గెట్ టు అండర్స్టాండ్. రెనే, సంచిత వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. మీరు కనుక మీ బేబీని సెల్ఫ్ స్లీప్ ఆర్ సెల్ఫ్ సూట్ చేసుకుని పడుకోవడానికి ఆర్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేయాలనుకుంటే రెనేని తప్పకుండా ఫాలో చేయండి. అలానే మీ బేబీ ఫుడ్, న్యూట్రిషన్ వాటి గురించి తెలుసుకోవాలంటే సంచితని ఫాలో చేయండి. వాళ్ళ హ్యాండిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆమె తబస్సు మేమందరం వెళ్తున్నాము. సో లెట్స్ గో. अस्सलामुअलैकुम, मेरा विचार आइकिया पहुंच गए. आइकिया कहाँ जा रहे? आपका फर्स्ट टाइम है आइकिया मालूम? आमिर आप टोमी में थे जब आए थे अपन. फर्स्ट टाइम आइकिया जाने. मेरा बच्चा ज्यादा घुमाइश नहीं जी. మొత్తానికి మా తబస్సుతో బయటకు వచ్చాను ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. నేను ఇవాళ స్పెసిఫిక్గా తబస్సుతో వెళ్ళాలి ఎందుకంటే అంటే మా అర్హాన్తో నేను కపుల్ ఆఫ్ టైమ్స్, అంటే నేను ఫస్ట్ షాపింగ్ మా అర్హాన్తో వెళ్ళింది తబస్సుతో పాటు. బట్ ఇవన్నీ శరత్ సిటీ. ఫస్ట్ శరత్ సిటీకి వెళ్ళాము. అర్హాన్ 2 months ఉన్నాడు అప్పుడు. అప్పుడు అర్హాన్తో పాటు శరత్ సిటీకి వెళ్ళాము. ఇప్పుడు మా ఆమె పెద్ద మైల్ స్టోన్ అని చెప్పి మేము సాలిడ్స్ ప్రిపరేషన్స్ కోసం బయలుదేరాం కాబట్టి తబస్సుతో వెళ్తే ఒక మెమరీ ఉంటుంది కదా అని ఇన్సిస్ట్ చేశాను.
2-3 సార్లు వెళ్ళండి అన్నాడు. ఫైనల్ మా ఆమె ఒప్పించేశాడు అనమాట. అలా ఒక హ్యాబిట్ అది తర్వాత చెప్తాం. సో డైరెక్ట్ గా మేము వచ్చేసాము కిడ్స్ సెక్షన్ కి అనమాట. ఇక్కడ నుంచి కపుల్ ఆఫ్ థింగ్స్ తీసుకోవాలి. సో మన బేబీకి సాలిడ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది హై చైర్. సో ఐకియాలో మోస్ట్ రీజనబుల్ హై చైర్ మనకి ఐకియాలోనే ఉంటుంది. సో ఇది వెరీ రీజనబుల్, మనకి జస్ట్ 1250. బట్ ఇదేంటంటే నాకు పర్సనల్లీ ఈ హై చైర్ ఎందుకు ఇష్టం ఉండదంటే దీనికి పైన మనకి ట్రే మేము తీయలేము వాష్ చేసుకోవడానికి. ఇది డిటాచ్ అవుతుంది కానీ దీనిపైన అడిషనల్ ట్రే ఉండదు అనమాట, లైక్ అ ప్లేట్. సో అందుకే ఇది పర్సనల్గా ఇష్టం లేదు. సో హై చైర్స్ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఐకియాలో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, ఇదొకటి. అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన, అంటే చిన్నపిల్లలు అంటే నాట్ ఇన్ఫెంట్స్, టాడ్లర్స్కి కావాల్సిన గ్లాసెస్, ప్లేట్స్, బౌల్స్ అవన్నీ కిడ్స్ సెక్షన్లో మనకి దొరికేస్తాయి. సో ఇవన్నీ కూడా ప్లేస్ మ్యాట్స్ అనమాట. సో వాళ్ళ ఐకియా టేబుల్కి ఏదైతే నేను ప్లేట్ అడిషనల్ అన్నానో అది ఉండదు కాబట్టి వాళ్ళు ఇలా సిలికాన్ ప్లేట్స్ పెట్టారు. సో ఇది ఆ ప్లేట్ పైన పెట్టేస్తే ఇది తీసి మనం ఇది రెగ్యులర్గా వాష్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ మనం ఇది తీసుకోము కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, నేను మీకు ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుందంటే దానికి చెప్తున్నాను. ఆ టేబుల్ తీసుకొని మీరు ఈ మ్యాట్ తీసుకొని ఇక్కడ ఇవి కుషన్స్ ఉంటాయి, ఈ కుషన్స్ తీసుకుంటే మీ పిల్లలకి కూర్చోడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ అది కూడా వాష్ చేసుకోవచ్చు. కింద మనం ఒక బెల్ట్ లా కట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పిల్లలు మీల్స్ తింటున్నప్పుడు కాలు రెస్టెడ్ ఉండాలి, కాలు ఇలా హ్యాంగ్ అవుతూ ఉండకూడదు, విచ్ వోంట్ బి కంఫర్టబుల్ ఫర్ దెమ్. అండ్ బేసిక్గా కింద సక్షన్ ఉండాలి, వీటికి సక్షన్ లేదు. సక్షన్వి ఒకవేళ ఐకియాలో ఉంటే చూపిస్తాను, ఎల్స్ జస్ట్ కీప్ ఫాలోయింగ్. సో మనం మెయిన్గా వచ్చింది వీటి కోసం. సో బేబీ లెడ్ వీనింగ్కి మన పిల్లలకి ప్రాపర్ ఫుల్ బిబ్ కావాలన్నమాట. ఇది అండ్ వాళ్ళ బట్టలు పాడవకుండా ఏం పాడవకుండా ఇవి కావాలి. ఇవి మనం కావాలంటే దానిపైన ఇది కూడా పెట్టచ్చు, సో దట్ ఇవి మనం త్రూ ద డే ఒకటే వాడి ఇవి మార్చుకోవచ్చు, అలా ఏమైనా చేయొచ్చు. సో ఇవి కొన్ని తీసుకుంటాను, ఇవి కొన్ని తీసుకుంటాను, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి మెస్సీ, ఇట్స్ గోయింగ్ టు బి క్యాటిక్, బట్ ట్రస్ట్ మీ ఇట్స్ వర్త్ ఇట్. సో అందుకే ఐ కైండ్ ఆఫ్ లవ్ టు ఫాలో బేబీ లెడ్ వీనింగ్ అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి, బై ద వే గైస్, అన్ని ప్రోడక్ట్స్ కింద ట్యాగ్ చేస్తాను, సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. ప్రైస్ ఎంత ఉందో తెలియదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్యాగ్ ది ప్రోడక్ట్స్. ఇది ఐకియాది సేమ్ కాకపోయినా మంచి క్వాలిటీవి కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి, యూస్ఫుల్ ఉంటుంది. ఐఎమ్ షూర్ ఐకియావి కూడా మనకు ఆన్లైన్ దొరికేస్తాయి కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ కీప్ ట్యాగింగ్ ఎవ్రీథింగ్. సో చెక్అవుట్. బేబీ మీరు योगे excited देखो अभी मी ना, वाव ये दे दो, मैं वो दूसरा लाती आपको. షాపింగ్ కన్నా పిచ్చి లేసిన సమీర్ అశోక్. అమీరు, హాయ్ ఆమీర్, హాయ్, హౌ ఆర్ యు? హష్ మమ్మా, హౌ ఆర్ యు? యు వాంట్ దిస్? యు వాంట్ మీ? Amir, you want me? You want me? Hi Amir. Take it. Let's buy this for you. Let's buy these also. ఇవన్నీ కూడా ఇలా, ఇవన్నీ హ్యాండ్ పపెట్స్. ఇవి చిన్నవి ఫింగర్ పపెట్స్ అనమాట. ఇలా వేలు పెట్టుకొని ఇందులో టింగ్ 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 ఆడించాలి. సో టైం పాస్ మన పిల్లలతో ఎంగేజింగ్గా పెట్టడానికి. అవి ఏ పగలో లెట్స్ గో. ఒకటి కొనడానికి వస్తే 10 కొంటాం. ఇది మా పరిస్థితి. ప్రతి మదర్ కొండేదే, మన కోసం కొండ మానేస్తాం ఒకసారి తల్లిన తర్వాత. పిల్లల కోసం ఏమేమి తీసుకోవాలనే ఉంటుంది. ఇస్ దిస్ హీరా అండ్ ఆమెర్? ये देखो हीरा भैया और आमिर या मम्मा और आमिर? मम्मा आमिर है वो. मम्मा आमिर है. बनाना, वाव, టైం పాస్, ఎంజాయ్. మా అర్హాన్ కోసం టవల్ తీసుకున్నాం, వచ్చాం కదా, పెద్దోడు కొనకుండా ఎలా ఉంటాం. జాను, హజు మమ్మ. ये बॉयज रूम, वो गर्ल्स रूम. कौन है ये बेबी? ड्रूली ड्रूली बेबी, ड्रूली 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 ड्रूली. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. వచ్చాము 4 బేబీ బిబ్స్ తీసుకుందామని, వెళ్తున్నాము 4 అయితే ఆ కవర్లతో. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ రియాక్షన్ చూద్దాం. ఫుల్ షాదీ ఇంట్లో. आज शादी है. ఎవరి షాదీ? वलीमा as well. వలిమా యాజ్ వెల్. మా అమ్మానికి వలిమా, నాకు తపస్సుకి షాదీ, పెళ్లి సందడి. ఇక్కడ ఎంగేజ్మెంట్. అండ్ ఆల్సో ఐకియాకి వచ్చామంటే
యోగర్ట్ తినేయకుండా ఏదో ఒకటి మనం మంచిగా చేయకుండా ఇంటికి వెళ్ళలేము కాబట్టి కొంచెం పేట్ పూజ. ఆ తర్వాత వెస్ట్ సైడ్ కూడా వెళ్ళాలి, బికాస్ మా అమ్మానికి ప్రామిస్ చేశాను తీసుకెళ్తాను అందుకు. వెస్ట్ సైడ్లో వచ్చేసాం. ఇక్కడ కొంచెం ఎక్స్చేంజ్ వర్క్ ఉంటే వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. అది చేసుకొని ఇంటికి వెళ్ళి వీ హ్యావ్ అ కాల్ విత్ సంచిత, సో లెట్స్ గో. నిజంగా ఎంత బాగుందంటే కలెక్షన్. ప్రాబబ్లీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ వెయిట్ బై నౌ కొనేసేదాన్ని. ఇప్పుడు కొన్ని వేస్ట్, బికాస్ నమ్మకం వెయిట్ లూజ్ అవుతాం అన్న నమ్మకం. క్యా బోల్తే గుడ్డు, చలో లెట్స్ గో. ఇలాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా దగ్గరికి రండి, ఇలా ఓపెన్ చేసేవి బటన్స్. ఇవి మనకి నర్సింగ్కి కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఇలా క్రాస్ నెక్స్ చాలా మంది అడుగుతారు నాకు మీ బట్టలు ఎక్కడ తీసుకుంటారని. సో అలాగా ఎక్కడికి వెళ్ళినా ఇలా క్రాస్ నెక్ ఉన్నవి, దాన్ని ర్యాప్ డ్రెస్ అంటారు, అలా చూసుకొని దొరికితే తీసుకుంటా. లేకపోతే ఆన్లైన్ కూడా మనం ర్యాప్ డ్రెస్ అని టైప్ చేస్తే వచ్చేస్తాయి కొన్ని. ట్యాగ్ చేస్తా ఎవ్రీథింగ్ విల్ బి ట్యాగ్ బయో, లెట్స్ గో. ఇలాంటి కూడా ఇంకొకటి ఏంటంటే మనం ఇలాంటి డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు విచ్ హ్యాస్ ఫ్రంట్ ఓపెన్. ఇలా బటన్స్ ఉంటే ఫ్రంట్ ఓపెన్ ఉంటే మనకి నర్సింగ్కి కంఫర్టబుల్ ఉంటుంది. ఇలా జిప్స్ ఉండాలనే రూల్ లేదు నర్సింగ్కి. ఇలాంటి ఓపెన్స్ కానీ అలాంటి ఓపెన్స్ కానీ కూడా ఉన్నా మనం పబ్లిక్లో హ్యాపీగా పబ్లిక్లో నర్స్ చేయొచ్చు ఇలాంటి కవరప్ వేసుకొని. సో కవరప్ కూడా ట్యాగ్ చేస్తా. చాలా మంది పాపం అడుగుతున్నారు, అక్క మీరు నర్సింగ్కి వాడే స్కార్ఫ్ చెప్పండి అని. సో కవరప్ కూడా ట్యాగ్ చేస్తాను. చెక్ దట్ అవుట్, లెట్స్ గో డూ షాపింగ్. నేను చేస్తాను లేదు, మా అమాన్ ఫుల్ వేరే లెవెల్లో ఉన్నాను. देखो मम्मी को देखो, आमिर, अरहान, మళ్ళీ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఒక్క డ్రెస్ ఎక్స్చేంజ్ కని వచ్చి మళ్ళీ 4 కవర్లు పట్టుకెళ్తున్నా. ట్రాలిక్ తపస్సు సమీరా షరీఫ్ ఎప్పుడు ఉంటది మా అత్తగారి చేతిలో. ఖల్లాస్ ఖతం, లెట్స్ గో. ఇదిగో ఎప్పుడే హెడ్సప్ ఇచ్చేస్తున్నాను. మీరు మాత్రం మమ్మల్ని ఏమనొద్దు, తబస్సుం ఏమనొద్దు, నన్నేమనొద్దు, అమ్మానేమనొద్దు. ఏం చేశారు ముగ్గురు కలిసి? వెళ్ళాము, షాపింగ్ చేసి వచ్చాము. కాకపోతే మీరు మాత్రం ఏమనొద్దు. ఇంత తీసుకొచ్చారు, ఇదే అదే ఏదో తెచ్చి ఉంటారు, ఇంత అంత తెచ్చి మొత్తం వేస్తారు. ఇప్పుడు అన్నదంటుంటేనే అనేస్తున్నారు మీరు. అవును మరి ఎందుకు? అక్కడ పాపం మా ఆడపడుచుకి ధక్ ధక్ కర్నే లగా హమారా జియారా డర్నే లగా. బాగా షాపింగ్ చేసి వచ్చాను అంటారు. టైం స్పెండ్ చేసాం మంచిగా. అది ఓకే, అది ఓకే. మంచి టైం స్పెండ్ చేయాలంటే చేయాల్సి వస్తుంది. షాపింగ్ చేస్తేనే టైం స్పెండ్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆక్సిటాక్సిన్ రిలీజ్ అవుతుంది తెలుసా షాపింగ్ చేస్తే. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఇంటికి వచ్చేటప్పుడే ఆ హార్మోన్స్ అన్నీ వెళ్ళిపోతాయి వదిలేసి. మీరు ఇంట్లో ఉంటారని భయంతో హార్మోన్స్ క్యాబోతే తవచ్చు పరిగెత్తలాగా అని హార్మోన్స్ అన్నీ ఎస్కేప్. అవును, ప్రతి క్షణం ప్రతి నిమిషం మిమ్మల్ని తలుచుకొని కొన్ని వదిలేసాము. నిజంగా మీరు నమ్మరు, మిమ్మల్ని తలుచుకొని కొన్ని వదిలేసాము తెలుసా. మాత్రం భయపడుతున్నారు. ఆ ఐకియా స్టోరేజ్ డబ్బాలు ఉన్నాయి కదా, ఏది మన నార్మల్ తీస్తాము మిగిలినవన్నీ, అవి తీసుకోపోయి కూడా తిడతారు మీరు. ఎక్కడ తీసుకోవడం ఎందుకు? తీయలే నేను, అదే అయిపోయింది కదా, ఉన్నాయి కదా. తీసుకోలా. పాత ఏం చేసావు? నేనేం చేయలే, నేనేం చేస్తా. మళ్ళీ ఎందుకు తీసుకోవాలనుకున్నావు? ఉన్నాయి కదా ఇప్పుడు. ఏవి? లే డబ్బాలు కాదు, మనం అన్నం పెడతాము, మిగిలిన అన్నం పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా డబ్బాలు, లేదా ఏదో కేక్లు అవి. ఆ డబ్బాలు అప్పుడప్పుడు కనిపించావు కదా, కొత్తవి తీసుకుందాం అనుకున్నా కానీ కనిపిస్తాయి. అదే ఏదో వేసి ఫ్రిడ్జ్ లోనో ఎక్కడో ఉంటాయి, అందుకే ఎంత తెచ్చినా సరిపోవు, అందుకే తీసుకోలేదు. మీరు ఇలా అంటారనే అది తీసుకొని చేతిలో పెట్టుకొని 2 డిఫరెంట్ కానీ వేరేది ఒకటి తెచ్చా ఫ్రిడ్జ్ కోసం. ఒకటి తెచ్చాలి నేను. వీడియో ఇంకో మేము పొద్దున మీ మామగారు ఇన్ని కూరగాయలు పెట్టడానికి ఆర్గనైజర్ తెచ్చా. మీరు పొద్దున సర్దుర్తోడం చూసి 2 డబ్బాలు తెచ్చా, బాగుంటాయి ఇంకా తెద్దామని 2 తెచ్చా.
పెట్టడానికి ప్లేస్ కూడా ఉండాలి. అదే ఆర్గనైజర్స్ ఉంటే ఆర్గనైజ్ చేసి పెట్టడానికి కూడా ఆర్గనైజర్స్ కూడా పెట్టడానికి ప్లేస్ ఆర్గనైజ్ చేస్తే ప్లేస్ అవుతుందని తెచ్చే ఆర్గనైజర్. చూద్దాం. ఓకే, నేను ఆమెని పడుకోబెట్టి వస్తా. బాయ్. మొత్తానికి గైస్ మీరు మమ్మల్ని బ్రతికించారు. మీరు ఉండడం వల్ల మా అత్తగారు ఏమనలేదు. ఇప్పుడు మీరు పక్కకి వెళ్తే ఏమంటారని దగ్గర కర్రెనేలాగా. సో మొత్తానికి నా గూగుల్ మీట్ విత్ సంచిత స్టార్ట్ అవుతుంది. గూగుల్ మీట్ కాదు, యాక్చువల్లీ జూమ్ మీటింగ్ అనమాట. ఓకే, బిస్మిల్లా, లెట్స్ జాయిన్. హాయ్ సంచిత, హౌ ఆర్ యూ? Good, how are you? I'm good, thank you. Yeah, so can you see the screen? Yes. Okay, perfect. So I know Just before we start, can I just record for my vlog? yeah, Because sure. I did give a gist that I'd be having a meeting with you. Okay. Finally, Sanchita is here. Yeah. Hi, Sanchita. Hi, I'm so happy to be here. It's my pleasure. Actually, I've been waiting to connect with you to understand more about solids. So I think in Sanchita Instagram handle కింద ట్యాగ్ చేస్తాను, just in case if you guys మీ బేబీస్ కానీ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారంటే you can definitely reach out to her. So let's get started with the meeting. So yeah, as I was saying, I know you've been through this before, but I just wanted to kind of review everything with you, have it fresh in your mind already so that you're good to go. So first is, I think you said most of these signs are there, right? Like Yeah, he's sitting with minimal support. Hmm. Have you got the high chair and the Yes. spoons and everything? Yes. Okay. Okay, perfect. So maybe what you can do is send me a video of him in the high chair so I can just check the positioning. And you have those small spoons, the gluten. Yes, I do. Okay, so you can give that to him to practice putting in his mouth. So that when he sits on the high chair, at least he's familiar with that. So Yeah. My tire is Assalamualaikum, my tire. అర్హాన్ ఇస్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. ఇప్పుడే మాకు కాల్ అయిపోయింది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదంతా కూడా షేర్ చేస్తాం. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అస్సలాముఅలైకుం యూసఫ్ అంటే వాలేకుమ్ అస్సలాం. ఇంకో స్టంట్ బాయ్. ఇప్పుడు మేము రెడీ అవుతున్నాడు కదా అక్కడ. మా చిన్నోడు కూడా లెట్స్ గో కుచ్ తో భీ థింగ్స్ లేకే. సో రెడీయా? ఫస్ట్ మీ సామాన్లు, మీరు తిట్టే సామాన్లు అవి చూపించేస్తాను. all kitchen, I know. ఆల్ కిచెన్. How accessories. హౌస్ యాక్సెసరీస్ ఉంది. సో ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్. దీనికి ఇట్లా మూతలు వస్తాయి అన్నమాట. అంటే నీ ఉద్దేశంలో మీ ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది, పెద్దగా ఇలా రెండు పెట్టొచ్చు, లేకపోతే ఇట్లా పెట్టొచ్చు అనుకుంటున్నావా? ఇలా పెట్టొచ్చు, రెండు ఒక పైన ఒకటి పెట్టకపోయినా ఈ రెండు చిన్నవి ఇవి ఇలా పెట్టొచ్చు కదా. ఈ సైజ్తో ఉంది మా ఫ్రిడ్జ్. ఇలా పెట్టొచ్చు కదా, అంటే కొత్తిమీర పుదీనాలు, భాజీలు గీజులు ఆర్ ఏమైనా చాప్ చేసి రెడీ చేసి మీల్ ప్రెప్స్ కోసం మీకు వంటకం ఈజీగా ఉండాలి. ఓకే, ఫ్రిడ్జ్ కూడా ఆర్గనైజ్గా మనం అంటే లాక్కోవడానికి కూడా ఇలా స్టైల్గా ఇలా లాక్కొచ్చాను. ఓకే ఓకే, ఇవి మా మోమో బిబ్స్. సూపర్ మీల్ ప్రెప్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మీల్స్ కోసం ఇవి యాజ్ యూజువల్ మా అర్హాన్కి వేసేటప్పుడు పెద్ద ఫుల్గా వాడేదాన్ని కదా, అది ఇది చిన్నది. ఎప్పుడైనా ఇన్స్టెంట్ క్విక్ హ్యాండీ ఫింగర్ ఫుడ్స్ బయట ఉన్నప్పుడు. సూపర్, ఇవి చాలా మంచిది. గుడ్, మేము రెడీ అవుతున్నాం బోన్ చేయడానికి కదా. ఆల్ సెట్ ఫర్ మీల్స్. Yes. I want red. I got red for Arhan and white for you. This one will have the zebra seed and this one will have the mushroom seed. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటి ఇది కూర్చోడానికి వాళ్ళకి? ఓకే, కూర్చుంటారు టైం పాస్ కాదు, ఎక్కడ పెడతాదని ఇవన్నీ? ఎక్కడ పెడతావు ఇవన్నీ? మా అర్హాన్ పుట్టిన దగ్గర నుంచి సోడాతో టవల్ గా వాడుతున్నాను కాబట్టి అర్హాన్ కోసం టవల్. మీ ఇంట్లో డస్టింగ్ కోసం డస్టింగ్ క్లాత్స్. ఓకే, ఇది నీడెడ్. ఓకే, ఆ తర్వాత మీ చిన్న మనోడి కోసం బుక్ ఫర్ ఆమె. బుక్ ఇది మన బెడ్ కోసం, ఈ బెడ్ కోసం ప్రొటెక్టర్. ఓకే, ఇది ఇది ఎక్కడ పోయిందో కనిపిస్తుంది కాబట్టి. ఓకే, కిచెన్ దగ్గర మీ ఇష్టం, మీ ఎక్కడైనా మీ choice. ఇవ్వడం వల్ల మా పని ఉంటుంది. కిచెన్ క్లాత్. ఓకే,
పోయి వైట్ లో తెచ్చింది కిచెన్ ये दो लाइन బెడ్ షీట్స్. ఈ పాస్తా సూజీ 100% సూజీ ఇది మన ఐకే వాడు లాంచ్ చేస్తే ట్రై చేద్దామని తెచ్చామన్నమాట. ఇదిను అయితే వాడు దొరుకుతుందేమో తీసుకురా బాత్రూమ్ I knew that ఇది టవల్. ఓకే ఇది మీకోసం. అందరినీ కట్ చేయడం. అందరు కట్ చేయాలి తీసుకోండి అంటే ఇంట్లో సిజర్స్ ఊరికి కిచెన్ కి రావాల్సి వస్తుంది. అచ్చా మరి నా కోసం ఏం ఇచ్చావు? మీ హౌసే కదా, మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా. అవును అక్కడ సీజర్స్ ఉన్నాయి, ఇక్కడ సీజర్స్ ఉన్నాయి, ఆ రూమ్ లో సీజర్స్ హాల్ లో ఇక్కడ లేవు కదా, ఓహో. మన డ్రాయింగ్ రూమ్ లో. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక సీజర్స్ కావాలి సమీరాకి, అందుకే సీజర్స్ తీసుకొచ్చింది. నెక్స్ట్ మా ఆమె కోసం అవును Oh, this is nice. మా ఆమెకి చాలా నచ్చింది. అవునా? Mommy, Amir. Harry Potter bird. Yeah. ఇది ఒక పాస్తా. అదే స్మాల్ 51. ఇది మా ఫ్రెండ్స్ కోసం వెరీ ఓకే అంతే ఫుడ్ కోసం, కిచెన్ కోసం. ఇది అంటే కిడ్స్ రూమ్ లో ఒక నార్మల్ గా బెడ్ పెడతాం కదా మనం వాడకుండా. 4-5 ఉన్నాయి లోపల. ఈ క్రిస్మస్ రోజు పెడదామని. క్రిస్మస్ వైబ్, కొత్తవి ఉన్నాయి. క్రిస్మస్ వైబ్ ఉందా? క్రిస్మస్ బ్యాగ్ క్రియేట్ చేయకపోవాలి మీ సంగతి చూడండి. ఇదిగోండి మీకోసం హ్యాండ్ టవల్. హ్యాండ్ టవల్ ఇచ్చి మ్యాట్ హ్యాండ్ టవల్ ఉంటుంది. And bad. వైట్ కలర్ Also, now इनको టవల్స్. ఓకే నేను తీసుకున్నాను. అయిపోయింది. అయిపోయిందా? దీంతో ఇప్పుడు ఇది అయిపోయింది అనుకుంటున్నాను. దీంతో అవ్వలేదు. దీంతో రెస్టారెంట్కి వెళ్ళాను. अच्छा अच्छा. అది బ్రేక్ తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు వాళ్ళకి మేము అటెండ్ చేయాలి కాబట్టి. సో గైస్ ఇది మా పార్ట్ 1 ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ద మీల్స్. మా ఆమె 6 months అవ్వబోతున్నాడు కాబట్టి మీల్స్ కి ప్రిపరేషన్ పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 ఉండబోతుంది. దానికోసం ఏమేమి తీసుకున్నాము ఇంకా ఏమేమి ఉన్నాయో దాంట్లో చూస్తారు, బికాజ్ ఆమె ఇస్ గెటింగ్ లిటిల్ ఫసీ. సో వీడియోని ఇక్కడతో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా. బాయ్ బాయ్.